ఉద్యోగం ఇచ్చిన వాడు జీతం ఇవ్వకుండా ఉంటాడా అంటే కొందరు ఉంటారు. వాళ్లకు పని చేయించుకోవడమే తెలుసు, జీతాలు మాత్రం అడగొద్దు. అసలు ఉద్యోగాలు ఇచ్చేందుకే డబ్బులు తీసుకునే బ్యాచ్ కూడా ఉంటూ ఉంది. అలాంటి వారిని నమ్మకపోవడమే బెటర్. నమ్మితే నట్టేటా మునగడమే. అలా మోసపోయిన కొందరు జీతాల కోసం ఏకంగా కంపెనీ సీఈఓనే కిడ్నాప్ చేశారు. తర్వాత చిక్కుల్లో పడ్డారు. వారి ఆవేదనలో న్యాయం ఉన్నా చేసింది మాత్రం తప్పే. జీతాలు చెల్లించలేదన్న ఆరోపణలతో ఐటీ సంస్థ సీఈఓను ఉద్యోగులే కిడ్నాప్ చేశారు. హైదరాబాద్లోనే జరిగింది ఈ ఘటన. ఈ కేసులో దర్యాప్తు చేసిన పోలీసులు సీఈఓను కిడ్నాప్ చేసిన 8 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో 3 కిడ్నాప్ చేసి శ్రీశైలం రోడ్లోని ఓ హోటల్లో నిర్బంధించగా ఇతర నిందితులు అతని ఇంట్లో వస్తువులతో పాటు ల్యాప్టాప్లను దొంగిలించారు. జూబ్లీహిల్స్లోని నందగిరి హిల్స్లో ఉండే వాకిటి రవిచంద్రారెడ్డి రాయదుర్గం టీ హబ్ సమీపంలోని ఆర్బిట్ మాల్లో గిగ్లైజ్ పేరుతో సాఫ్ట్వేర్ సంస్థను ప్రారంభించాడు. అతడిని ఈ నెల 9న అర్ధరాత్రి కిడ్నాప్ చేశారు కొందరు. 9న అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో రవిచంద్రారెడ్డి ఇంటికి 8 మంది వచ్చారు. రవిచంద్రారెడ్డితో కాసేపు మాట్లాడారు. ఆ తర్వాత రవిచంద్రారెడ్డి అతడి ఫ్రెండ్ మోహన్ను బలవంతంగా కార్లలో తీసుకువెళ్లారు. బయటికి వెళ్లిన రవిచంద్రారెడ్డి ఎంతకీ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన అతడి తల్లి మాధవి ఈ నెల 11న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన జూబ్లీహిల్స్ పోలీసులు రాత్రి 10 గంటల సమయంలో కిడ్నాపర్లు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. అదే రోజు అర్ధరాత్రి కల్లా అందరినీ పోలీస్ స్టేషన్కు తరలించారు. కిడ్నాప్ చేసి దాడికి పాల్పడినట్లు పోలీసులకు కంప్లైంట్ చేశాడు రవిచంద్రారెడ్డి. ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిపై దౌర్జన్యంగా ఇంట్లోకి చొరబడడం, తప్పుడు నిర్బంధం, అపహరణ, దోపిడీ, బెదిరింపు, దొంగతనాలకు సంబంధించిన కేసులు నమోదు చేశారు. రవిచంద్రారెడ్డికి చెందిన 84 ల్యాప్టాప్లు, 4 కార్లు, 5 ఫోన్లు, 3 పాస్పోర్ట్లతో సహా అన్ని దొంగిలించబడిన వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితులకు చెందిన 2 కార్లు, 1 బైక్ను సీజ్ చేశారు. గచ్చిబౌలిలో రవిచంద్రారెడ్డి గిగ్లైజ్ పేరుతో సాఫ్ట్వేర్ సంస్థను నిర్వహిస్తున్నారు. వివిధ కన్సల్టెన్సీల ద్వారా దాదాపు 1200 మంది ఉద్యోగులను నియమించుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారికి జీతాలు చెల్లించలేకపోయాడు రవిచంద్రారెడ్డి. దాంతో ఉద్యోగులు, కన్సల్టెంట్లు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. కంపెనీ సీఈఓ రవిచంద్రపై ప్రస్తుత ఉద్యోగులు, పలువురు మాజీ ఉద్యోగులు ఈ మధ్య రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమకు జీతాలు చెల్లించకుండా మోసం చేశాడని ఆరోపించారు. తాము 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయల వరకు చెల్లించి ఇతర కన్సల్టెన్సీల ద్వారా ఈ కంపెనీలో రిక్రూట్ అయ్యామని తెలిపారు. తమ జీతాల బకాయిలు అందకుండా తమను అన్యాయంగా ఉద్యోగంలో నుంచి తొలగించారని ఆరోపించారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న బిజినెస్ కన్సల్టెంట్ ఒకరు, 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మరో 5 ఉద్యోగులు కలిసి రవిచంద్రను కిడ్నాప్ చేయాలనుకున్నారు. ప్లాన్ చేసుకున్న ప్రకారం 9న అర్ధరాత్రి దాటిన తర్వాత రవిచంద్రారెడ్డిని కిడ్నాప్ చేశారు. ఉద్యోగాల కోసం కన్సల్టెన్సీలను ఆశ్రయించడమే తప్పు. ఆ కన్సల్టెన్సీలకు డబ్బు చెల్లించడం మోసానికి మొదటి మెట్టవుతుంది. ఉద్యోగం కోసం స్కిల్స్ పెంచుకుని నేరుగా కంపెనీలు నిర్వహించే ఇంటర్వ్యూలకు అటెండ్ కావడం మంచిది. అలా కాదని దళారుల ద్వారా ఉద్యోగాల్లో చేరితే అన్ని రకాలుగా నష్టపోవాల్సి ఉంటుంది. గిగ్లైజ్ కంపెనీ ఉద్యోగుల విషయంలోనూ అదే జరిగింది.